హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మీషోలో సరికొత్త డిజైన్లో వచ్చినటువంటి మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ టైప్లో అయితే మీరు ఇప్పటి వరకు అయితే చూసి ఉండరు. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అదేంటి అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కలర్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఏంటంటే డార్క్ వైన్ కలర్ అన్నమాట. ఇది 2 పీస్ కాన్సెప్ట్ లో అయితే వచ్చింది. 2 పీస్ లో వచ్చింది కదా, ఫుల్ 1 మీటర్ వచ్చిందేమో అని అయితే అనుకోకండి. ఇది 80 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. కాకపోతే 2 పీస్ కింద డివైడ్ చేశారు. 1 పీస్ కి అయితే మనకి బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. అండ్ అటు ఇటు 2 సైడ్స్ ని కూడా మిర్రర్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు. బార్డర్ ఏంటి ఇలా ఇచ్చారు అని అయితే అనుకుంటున్నారా? సో అది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే మరీ అంత హాఫ్ పట్టు అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్. నార్మల్ గా ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే మరి హై క్వాలిటీ అని అయితే చెప్పలేం, కానీ మనం పెట్టిన ప్రైస్ కి ఓకే అని అయితే చెప్పొచ్చు. ఈ వర్క్ అయితే చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు డార్క్ వైన్ పైన ఫుల్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు విత్ ఎంబ్రాయిడరీ అండ్ అలాగే సీక్వెన్స్ కూడా ఇచ్చారనమాట. ఇది ఇంతకీ ఎక్కడ వస్తుంది, నెక్ పార్ట్ కి వస్తుందా అని అయితే అస్సలు కాదు. మీకు పిక్చర్ అనేది సైడ్ ని షేర్ చేస్తాను చూడండి. చూసారు కదా, నెక్ పార్ట్ కి అయితే మనకి అసలు ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద సైడ్ వేసుకోవడానికి అయితే ఇచ్చారు. కానీ మనం కింద సైడ్ వేసుకున్నా గానీ మనకి వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఫుల్ శారీతో కవర్ అయిపోతుంది కదా. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇదైతే కటింగ్ చేయించేసుకుని నార్మల్ గా బ్యాక్ నెక్ కి ఎలా బాగుంటే అలా అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే టైలర్ షాప్ కి తీసుకువెళ్ళి ఇదైతే చూపించాలి, అలా సెట్ అవుతుందా లేదా అనేసి. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ వర్క్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. అక్కడక్కడ కాదు, జస్ట్ 1 or 2 మిర్రర్స్ అయితే ఊడిపోయాయి. సో అది కూడా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూసుకుంటే ఫుల్ 1 మీటర్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ ఈ వర్క్ ఉన్న సైడ్ చూసుకుంటే జస్ట్ హాఫ్ మీటర్ అయితే వచ్చింది. అంటే ఇది ఓన్లీ బాడీ పార్ట్ కదా. నెక్స్ట్ అయితే హ్యాండ్ పార్ట్ అయితే చూసేద్దాము. హ్యాండ్ పీస్ అనమాట. సో ఇది కూడా మనకి ఫుల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా అయితే ఇచ్చారు. హ్యాండ్ నీ లెంత్ వరకు పెట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా చాలా తక్కువకి, అంటే 300 కి అయితే వచ్చింది. సో ఆ ప్రైస్ కి ఇంత మంచి వర్క్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది, డార్క్ వైన్ అన్నమాట. కలర్స్ అంటూ ఇంకేమీ లేవు. హై క్వాలిటీ పట్టు అని అయితే చెప్పలేం, కానీ చూస్తున్నారు కదా మనకు కొంచెం షైనింగ్ అయితే అవుతుంది. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది హ్యాండ్ పీస్ కదా, సో డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే మీకు కొలిచి చూపిస్తున్నాను. నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ 11 కదా. సో ఇదైతే టోటల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చూస్తున్నాను చూడండి. ఇదైతే కరెక్ట్ గా 18 నెంబర్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు కదా బార్డర్ అనేది. సో చాలా ఎక్కువైతే ఇచ్చారు. నాకు తెలిసి 80 సెంటీమీటర్స్ అన్నారు, కానీ కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. హ్యాండ్ కి కూడా పెట్టి అయితే చూపిస్తాను. ఈ వర్క్ బాగుంది కాబట్టి షార్ట్ హ్యాండ్ కింద బాగుంటుంది, లేదంటే ఇలా లాంగ్ గా పెట్టించుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక మరి డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే నా పట్టు శారీ మీదకి అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. అంటే ఆల్రెడీ ఈ కలర్ లో అయితే నేను 3-4 టైమ్స్ అయితే బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. సో అది వీడియో కూడా చేశాను చూడండి, మీకు సైడ్ ని అయితే షేర్ చేస్తాను. అన్ని సార్లు సేమ్ ఒకే కలర్ ఆర్డర్ చేసినప్పటికీ నా శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ కి శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్చింగ్ చేయించుకుందాము అని అయితే అనుకుంటున్నాను. అప్పుడైతే ఇది నా కంట్లో పడింది. సర్లే ఇంకొకసారి ట్రై చేద్దాం, ప్రైస్ కూడా తక్కువే అనిపించి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది అయితే నా శారీకి చాలా పర్ఫెక్ట్ గా అయితే మ్యాచింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయితే మీషోలో తీసుకున్న శారీ అయితే కాదు, బయట తీసుకున్న శారీ అనమాట. ఇదైతే నేను కూడా కొనుక్కోలేదు, అమ్మ అయితే కొని తెచ్చింది. చూడండి, ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా అయితే మ్యాచింగ్ అయిపోయింది. అంటే మీకు వీడియోలో కాబట్టి కొంచెం లైట్ అండ్ డార్క్ షేడింగ్ అయితే కనపడుతున్నట్టుంది, బట్ రియల్ గా అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే మ్యాచింగ్ అయింది. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఇంక ఇదే కుట్టించేద్దాము. హ్యాండ్ కి కూడా బార్డర్ బాగా ఇచ్చారు కదా, ఏదో చిన్న వర్క్ అయితే చేసేద్దాము అయితే ఫిక్స్ అయ్యాను. సో ఫైనల్ గా దాని మీద ఒక రాయి వేసాను కదా, సో అదైతే బాగా వర్క్ అయింది. పర్ఫెక్ట్ గా అయితే మ్యాచింగ్ అయిపోయింది. సో ఇదైతే పక్కన పెట్టేశాను. ఇంకా బ్లౌజ్ వర్క్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది కదా. ఎవరికైనా డార్క్ వైన్ లో కావాలి అంటే ఎవరు మిస్ చేసుకోకండి. దీని కోడ్ అలాగే డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అనమాట. ఈ డిజైన్ లో కూడా ఎప్పుడు ఆర్డర్ చేయలేదు నేను, ఇదే ఫస్ట్ టైం. ఈ వర్క్ అంతా కూడా చాలా సింపుల్ గా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది డిజైన్ చూసుకుంటే చూడండి, స్టార్ షేప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అలాగే సింపుల్ గా కొమ్మ షేప్ అనమాట. ఎవ్రీ ఫ్లవర్ కి కూడా మనకి పంచరంగులు రౌండ్ స్టోన్ అయితే స్టిక్ చేశారు. అండ్ ఫుల్ బాడీ అంతా కూడా ఈ విధంగా ఒక కొమ్మ అయితే ఇచ్చారు. ప్రతి కొమ్మకి కూడా ఒక స్టోన్ కూడా స్టిక్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ అంతా కూడాను. అండ్ బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే ఫుల్ రౌండ్ షేప్ అయితే రాలేదు, లైట్ గా మనకి వీ కట్ లో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, మీకు తెలుస్తుంది కదా, చాలా తక్కువగా అన్నమాట. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. ఈ విధంగా వీ షేప్ లోకి అయితే వచ్చింది.
ఈ వర్క్ ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి వర్క్స్ వేర్ చేయాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే మరీ హెవీగా కూడా లేదు కదా, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అంటే చాలా మందికి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ వేర్ చేయాలి అని అయితే ఉంటుంది, కానీ వేర్ చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని కూడా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ వర్క్స్ ఏంటంటే కొంచెం సింపుల్గా అయితే ఉంటుంది, డీసెంట్గా కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ బ్లౌజ్ని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాండ్ వర్క్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నమాట, చాలా సింపుల్గా డీసెంట్గా అయితే ఉంది. వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ కూడా ఈ పట్టు శారీ మీదకని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. ఈ శారీ నాదైతే కాదు ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అనమాట. సో శారీ పంపించి మ్యాచింగ్ చూడమంటే ఇదైతే చూసాను. పర్ఫెక్ట్ గా అయితే మ్యాచింగ్ అయిపోయింది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా, మెరూన్ అలాగే గ్రీన్. సో శారీలో ఏంటంటే ఇదంతా కూడా గోల్డ్ జరీ అనమాట. సో వీడియోలో కొంచెం సిల్వర్ లో అయితే షైనింగ్ అవుతుంది, బట్ ఇదంతా కూడా గోల్డ్ జరీ వచ్చింది. అండ్ ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే మనకి జస్ట్ 400 కి అయితే వస్తుంది. ఇందులో అయితే కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి కదా, ఎవరికైనా వస్తే అసలు లేట్ చేయకండి. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇకైతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఫాస్ట్ గా అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అనమాట. సో ఈ గ్యాప్ చూసుకుంటే కరెక్ట్ గా మనకి 7 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్ గా 17.5 అయితే వచ్చింది. మెజర్మెంట్స్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. సో ఎవరికైనా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. సో ఇది కూడా 7 వరకు అయితే ఇచ్చేసారు. సో ఈ లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వరకు కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రంట్ నెక్ అనమాట. ఇది అయితే 11 వరకు అయితే ఇచ్చారు. ఇది కూడా ఎక్కువే కదా. ఇప్పుడైతే హ్యాండ్ లెంగ్త్ అయితే కొలిచి చూపిస్తున్నాను. హ్యాండ్ వర్క్ ఉన్నంత వరకు కూడా 10 వరకు అయితే వచ్చింది. అండ్ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఇది చూసుకుంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా, టోటల్ మనకి 12 ఇంచెస్ అయితే ఉంది. ఈ వర్క్ ఏంటంటే కొద్దిగా షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నా గానీ లుక్ అయితే బాగుంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ తిరుగుతుందా లేదా, ఇదైతే కరెక్ట్ గా 11 వరకు అయితే ఇచ్చారు. ఇదైతే హ్యాండ్ కి జస్ట్ ఈ విధంగా పెట్టుకుని చూపిస్తున్నాను. మన ఏజ్ కి ఏంటంటే ఈ విధంగా లెంగ్తీ హ్యాండ్ అంటే ఫుల్ వర్క్ ఉన్నంత వరకు పెట్టించుకుంటే చాలా బాగుంటుంది, లుక్ అయితే స్టైలిష్ గా. బట్ అమ్మ వాళ్ళ ఏజ్ కి ఏంటంటే మరి ఇంత లాంగ్ పెట్టించుకోరు కదా, కొంచెం షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ అయితే మా పిన్ని కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా వస్తే ఎవరు మిస్ చేసుకోకండి, చాలా నీట్ గా అయితే ఉంది కదా. ఫైనల్ గా ఇవన్నీ కూడా బ్యాక్ క్యామ్ నుంచి ఒక లుక్ అయితే చూసేయండి. నాకైతే చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి అని అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీలింగ్ ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, నాకు కూడా చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే, జెన్యూన్ రివ్యూస్ కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.